నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓ దయాకర్ రావు పెడన పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ. ఇదేంటో చెప్పండి అంటే గూగుల్ చేసిన డాక్టర్ సార్. ఇసుక రవాణా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్. శివ అలియాస్ శివకుమార్ పై జరిగిన హత్య కేసులో 4 నిందితులు అరెస్ట్. వరంగల్లో ఆయుష్ విద్యార్థుల ఆందోళన. స్టైఫెండ్ 30,000కు పెంచాలని రంజిత్ రెడ్డి డిమాండ్. విశాఖకు పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికిన జనసేన శ్రేణులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని సంధ్యారాణి పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువత దేశ సేవలో ముందుండాలని సూచించారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై హింద్. దేశ సంస్కృతి గురించి, మన దేశ సంప్రదాయాల గురించి మీరు విద్యార్థులు, నేటి విద్యార్థులే రేపటి మీరు భావి భారత పౌరులు. ఈ దేశం మారాలంటే మనం ఒక 48 గంటల్లోపు ఆపరేషన్ సింధూర్తో మట్టు పెట్టినటువంటి సందర్భం మీకు అందరికీ తెలుసు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హరిశ్చంద్రులం అవసరానికో అదైనా ఇస్తాం, నమ్మడమో నా కష్టం. పరముక్కు సూటిగా ఉన్నది చట్టం, నచ్చకుంటే నీ కర్మం. మన కష్టం వచ్చినా ఏ సంవత్సరం వచ్చింది? 1947లో స్వాతంత్రం వచ్చింది. భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక పండగ వాతావరణంలో 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పండగ వాతావరణంలో ఈ వేడుకల్ని నిర్వహించుకోవాలి. హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి పైన కూడా జాతీయ జెండాని ఆవిష్కరించాలని మరి దేశ ప్రజలకి వారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాము. మరి ఈ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది మహనీయులు వారు ప్రాణత్యాగాలు చేసిండ్రు, అలాగే వారు జీవితాలని కోల్పోయినరు. ఎంతో మంది త్యాగం చేస్తేనే ఈరోజు మన దేశానికి స్వాతంత్రం లభించింది. మరి వచ్చినటువంటి స్వాతంత్ర భారతంలో
అనేక అవకాశాలని మనం పొందుతా ఉన్నాం, అనేక హక్కులని మనం అనుభవిస్తా ఉన్నాం. యువత మంచి మార్గంలో నడిచినప్పుడు, అన్ని అవకాశాలు పొందినప్పుడు మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు నరేంద్ర మోదీ గారు యువ శక్తిని సన్నద్ధం చేయాలి, వారి లోపల దేశభక్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం హర్ ఘర్ తిరంగా తిరంగా ర్యాలీలని మనము గొప్పగా నిర్వహిస్తూ ఉన్నాము. ఇది ఏ ఒక్కరిదో కాదు, ఇది ఇవాళ పండగలు మనము ప్రతి ఏడాది కూడా పండగల్ని జరుపుకుంటాం. ఏం పండగలు అవి? హిందువులు అయితేనేమో బతుకమ్మ బోనాలు, ముస్లిమ్స్ అయితేనేమో రంజాన్ పండగ, అదే క్రిస్టియన్స్ అయితేనేమో క్రిస్మస్ పండగని జరుపుకుంటారు. కానీ ఇది ఎవరి పండగ? ఇది భారతీయుల పండగ. ఇది ఏ ఒక్క కులానికి మతానికి సంబంధించింది కాదు. అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అందరూ కలిసి ఐక్యతతోటి జరుపుకునేటువంటి పండగ ఇది. కాబట్టి అందరం కూడా ఇందులో భాగస్వాములు కావాలి. మనం ఏదైతే మన ఐక్యత, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి, మన భారతీయుల ఐక్యతని పెంచాలి, సమగ్రతని పెంచాలి. మనం భారతీయులందరూ కూడా ఐక్యతతో ఉన్నారనేటువంటి నినాదం ప్రపంచ దేశాలకి అందించాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది. అందుకొరకే ఈరోజు ప్రతి ఊర్లో, ప్రతి వాడలో, ప్రతి బస్తీలో, ప్రతి బడిలో, ప్రతి గుడిలో కూడా ఈరోజు అద్భుతంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అన్ని కుటుంబాలు కూడా జరుపుకుంటా ఉన్నాయి. ఈరోజు ప్రతి ఇంటి పైన కుటుంబ సభ్యులతో సహా జెండా ఆవిష్కరిస్తూ దేశభక్తిని చాటుతా ఉన్నారు. కాబట్టి అందరం కూడా మంచి మార్గంలో నడవాలి. అదే రకంగా దేశభక్తిని కూడా మన కుటుంబ సభ్యులతో సహా మనం అందరం కూడా దేశభక్తిని పెంపొందించుకోవాలి. ఎప్పుడైనా ఈ దేశం నాకేమిచ్చింది కాదు, నేను ఈ దేశానికి నా వంతు బాధ్యతగా నేనేం చేస్తున్నా అని ప్రతి పౌరుడు కూడా అనుకొని ముందుకు నడిచినప్పుడు మాత్రమే మరి దేశ అభివృద్ధి, సమగ్రత, మరి ఐక్యత పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీ ముందుంచుతూ మరి ఇంత గొప్ప కార్యక్రమంలో మనమంతా కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి హెచ్ఎం గారికి, మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా, మా గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు పూర్తి కర్నూలు సర్వజన వైద్యశాలలో వార్డ్ బాయ్గా పనిచేసిన 2015లో పదవి విరమణ పొందిన కుర్వ నాగేంద్రుడు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 2010 నుంచి మధ్యంతర వృత్తి, పిఆర్సీ బకాయిలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కుమారుడు భార్యను కోల్పోయిన నాగేంద్రుడికి సొంత ఇల్లు లేక లాడ్జీలో ఉంటూ బయట భోజనం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవగాహన లేదు, నాకు ఇష్టం లేదు, నా రికార్డు నాకు వాపస్ ఇవ్వండి. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిచేస్తూ 2015 ఏప్రిల్ నెలలో రిటైర్ అయినాను. నాకు కొన్ని బెనిఫిట్స్ రాలేదు. అది ఏమి అని అడిగితే నీ ఎస్ఆర్ కనపడడం లేదు అని చెప్పి ఇది మోసం చేసి అది కాదే ఎక్కడికి పంపించా తెలు. నేనేమన్నా అడిగితే అలా లంచాలు లేని పని చేయరు, లంచం ఇస్తే పని చేస్తారు. వాళ్ళ పనులు తగ్గ అవుతున్నాయి, నా పని మాత్రం కాలేదు. నేను 2015 ఏప్రిల్ నుండి కొత్త బస్ స్టాండ్ కాడ గౌతమి లాడ్జ్లో బాడిగకు ఉంటూ నన్ను కోడలు ఇంటికాడ నుండి రానియడం లేదు. ఇంట్లో రానియకుండా ఇద్దరు పిల్లలు ఉన్నారు, మనవడు మాటలు రావు, మాటలు వినపడవు. వాళ్ళకు చాలా ఇబ్బంది ఉన్నందువల్ల వాళ్ళని ఏం అనుకోకుండా నేను ఊరికనే ఉన్నాను. ఈయన మాట నాకు బెనిఫిట్స్ ఆఫ్ అయినందుకు నాకు మందులకు దాంట్లకు లేవు. నేను ఏమన్నా అడిగితే వాళ్ళు గేట్ బయట నువ్వు రిటైర్ అయినావు, నువ్వు రాకూడదు ఇక్కడికి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని నిరసిస్తూ ఎస్సీఫై ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మాదిరే విద్యారంగ సమస్యలను నేటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించని ఎడల రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే నియమించాలి. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే ఈరోజు ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ముట్టడించి ధర్నా ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల పైసలు దాకా స్కాలర్షిప్తో ఫీజు పెండింగ్లో ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ మేము చెప్పేది ఒకటే, ఇదే హన్మకొండ నగరానికి వచ్చినప్పుడు మాతోటి యూనివర్సిటీ విద్యార్థులతోటి మీరు ఒక సమావేశం పెట్టారు. మా కాంగ్రెస్ పార్టీ కాగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే మా ప్రజాపాలనలో ఏ ఒక్క విద్యార్థి కూడా జెండా పట్టుకొని ఎక్కనని ఇదే రేవంత్ రెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీ గారు చెప్పారు. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినాక గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పరిపాలిస్తూ ఉంది. గత ప్రభుత్వం కంటే మీ ప్రభుత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, పీజీ కావచ్చు, బీడీ కావచ్చు విద్యార్థులు మా స్కాలర్షిప్లు ఎక్కడ, మా ఫీజు రేట్ ఎక్కడ, మా సర్టిఫికేట్లు వస్తలేవు, మీరు చదువుకోవద్దా మా జీవితాలు ఏమవుతాయి? ఈరోజు వందల మంది, లక్షల మంది, వేల మంది విద్యార్థులు ఇదే తెలంగాణ రాష్ట్రంలో జెండాలు పట్టుకొని రోడ్లు ఎక్కుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు సిగ్గుచరం ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 10,000 కోట్ల పైసలు స్కాలర్షిప్లు విడుదల చేయి. లేకపోతే మాత్రం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటిని కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఇక్కడ పక్కన ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఇక్కడ కేడీస్ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది. పేద విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోమంటే అంటే ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులే ఈరోజు సొంతంగా 30,000, 40,000, 50,000 కట్టి ఈరోజు సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఉంది. అంటే డబ్బులు ఏమైనా పరిస్థితి ఎట్లా ఉన్నది, ఎట్లా వాళ్ళ పరిస్థితి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ రిమూవ్మెంటే ఇప్పుడు మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపుతా ఉంది. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే, రాబోయే రోజులలో ఇలాంటి విద్యా వ్యతిరేక విధాలు కాకుండా అవలంబిస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని పాతాలని తొక్కుతాం. వెంటనే రాష్ట్రంలో పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి సర్టిఫికేట్ ఈరోజు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు ఆపుతున్నాయి. తక్షణమే ఏదైతే రాష్ట్రంలో 10,000 కోట్ల పైసలు స్కాలర్షిప్లు ఫిరిమినవి ఉందో వెంటనే విడుదల రేవంత్ రెడ్డి గారు, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తూ హెచ్చరిస్తున్నాం. నా పేరు మందశ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా గారి హన్మకొండ. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో అక్రమ ఇసుక డంపింగ్ పై అధికారులు చర్యలు చేపట్టారు. దాదాసాహెబ్ కాలనీలో అక్రమంగా ఇసుక డంపింగ్ చేస్తున్నారంటూ గ్రామస్తులు, రైతులు సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సర్పంచ్ అధికారులకు సమాచారం అందజేశారు. రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించి 15 ప్రాంతాల్లో సుమారు 150 ట్రాక్టర్ల ట్రిప్పుల ఇసుకను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రములపై వాల్టా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఏంది ఇది ఇక్కడ వాగ్ క్రియేట్ చేసిరే మొత్తం. ఆఫ్ చేసుకుంటే ఇతలేవా లెంత్ అయిపోయా వీడియో ఆయనకే పెట్టేసి బాబాయ్.
సార్ హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ సాయి కుమార్ మృతి తీవ్ర కలకలం రేపింది. రెస్ట్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అధికారుల వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏసీపీ కార్యాలయంలో ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు భారీగా మోహరించి ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఫ్యామిలీ లేకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారా? సార్ ఎక్కడ తిరుపతిలో శివ అలియాస్ శివకుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 2న స్వర్ణముఖి నది కట్టపై జరిగిన హత్యకు సంబంధించి 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుంది. తమిళనాడుకు చెందిన వెంకటేశన్, కార్తిక్, వేలు గోపీనాథ్, శ్రీధర్తో పాటు పుత్తుకూరుకు చెందిన మునస్వామిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన బైక్, 2 కత్తులు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. సంబంధించిన ఫాలోయర్స్ వచ్చి కత్తులతో నరికి చంపడం జరిగింది. ఈ కేసులో పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్సెస్ లేకున్నా కానీ ఇమ్మీడియట్గా శ్రీకాళహస్తి అనేది ఒక పిల్గ్రిమ్ సెంటరు. అటువంటి సెంటర్లో ఇలాంటి అఫెన్సెస్ అనేటివి మళ్ళీ జరగకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఉన్న ఆధారాలని పూర్తిగా సేకరించి అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీకాళహస్తి మరియు లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి గత 10 రోజులుగా పూర్తిగా ఈ క్రైమ్లో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత క్రైమ్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన 5 మెంబర్స్లో 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. క్రైమ్కి వాడిన వెపన్స్ కూడా అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మోటార్ సైకిల్, తర్వాత సెల్ ఫోన్స్. ముఖ్యంగా ఈ అఫెన్స్ని చేయడానికి ముఖ్య కారణం శివకుమార్కి ఇంతకుముందు గణేష్ అనే వ్యక్తికి పరిచయం ఉంది. గణేష్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 20-25 కేసెస్ ఇన్ తమిళనాడు. ఇతను గణేష్కి ఆశ్రయం ఇవ్వడం వలన ఇటీవల కాలంలో మార్చిలో ఇవ్వడం వలన తమిళనాడు పోలీసు వారు వచ్చి గణేష్ని తీసుకెళ్ళడం, అక్కడ గణేష్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. తద్వారా
గణేష్ని చంపడానికి కారణమయ్యాడనే ఒక కక్షతో గణేష్ యొక్క ఫాలోయర్స్ అనుమానంతో గణేష్ ఫాలోయర్స్ తమిళనాడు వచ్చి ఇతన్ని చంపడం జరిగింది. మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయిన నలుగురిని అరెస్ట్ చేసి తగిన ఆధారాలతో కోర్టు ముందడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా పాల్గొన్న 5 మంది కూడా చాలా కేసెస్లో తమిళనాడులో ఇన్వాల్వ్ అయ్యారు. వీరందరిపై కేసెస్ పూర్తిగా వివరాలు సేకరించి పీడియాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసును పూర్తిగా ఆధారాలతో సేకరించి అరెస్ట్ చేయడానికి పాత్ర వహించిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, శ్రీకాళహస్తి డిఎస్పీ మరియు వారి ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీలకు భూములు, కాంట్రాక్టర్లు కేటాయించడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పాలమూరు టు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆరోపించారు. పార్లమెంటులో తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పోరాడడం లేదని కేటీఆర్ విమర్శించారు. 8+8 మేము ఉత్తగానే అనలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు. నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉండే కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. ఇవతల ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవాళ వరకు అటు పాలేశ్వరం కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ మేము 10 ఏళ్ళు అడిగాం, జాతీయ హోదా ఇవ్వలేదు. నిన్న సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లోనే మేము జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వం అని చెబితే కూడా చావలేని చేతగాని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు. ఎట్లా ఇవ్వరు? మీరు మీ భారతీయ జనతా పార్టీయే కదా పాలమూరులో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది, జాతీయ హోదా ఇస్తామని చెప్పింది మీరే కదా అని నిలదీసే సత్తా కూడా ఇవాళ అక్కడ ఉన్న ఎంపీలకు లేదు. ఎందుకంటే అక్కడ గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు లేరు. అది ఇవాళ తెలంగాణ చేసుకున్న మరి దురదృష్టంగా నేను భావిస్తూ, మరి ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడే వాళ్ళు, రాజీ లేని పోరాటం చేసేవాళ్ళు ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేసి 8 మంది వాళ్ళని 8 మంది వీళ్ళని ఎంపీలుగా పంపి కత్తి వాళ్ళ చేతికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా చేయాలి అర్థం చేసుకోమని కోరుతూ, భవిష్యత్తులోనైనా మరి తెలంగాణ కోసం రాజీ లేకుండా పోరాటం చేసే వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ. ఆయన అమెరికాలో ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోతే జగదీష్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1000 కోట్లకు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుని స్వచ్ఛ బయో అనే కంపెనీతో ఒక అండర్స్టాండింగ్, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారని చెప్పి ఒక ఫోటో దిగారు. మరి అదేమైందో, వాళ్ళకి ఎక్కడ భూమి ఇచ్చారో అది కూడా తవ్వి తీయాలి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా సృజన్ రెడ్డి, ఆయనకు ఇవాళ అమృత్ కాంట్రాక్టులు 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టులు వారికి ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో ఇవాళ సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తా ఉన్నది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, 1000 కోట్ల కుంభకోణాలు, ఇవన్నీ గతంలో బయటపెట్టాం. మళ్లీ చెప్పమంటే మళ్లీ చెప్తాం. ఎట్లా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు అనే నిబంధన అడ్డం పెట్టి ఏ రకంగా చేస్తున్నారు అంటే ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చింది, నిన్న మా తమ్ముడు క్రిషాంక్ వెలుగులోకి తీసుకొచ్చింది ఈ అనుముల కొండల్ రెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మరి స్థలాన్ని 7 కోట్ల రూపాయలకి, గజం ₹3,700 చొప్పున కొండల్ రెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. వైసీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఓర్వకల్ ఎయిర్పోర్ట్ లో దిగి కాన్వాయర్ నుంచి బై రోడ్డుపై
పంచలింగాల సబ్ జైల్ కి బయలుదేరారు. కర్నూలు నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్ బైపాస్ నుంచి పంచలింగాలు ఉన్న స్థలంకి వెళ్లి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కలవనున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వైసీపీ నాయకులు, కార్యకర్తల హైవేపై భారీ ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.